నా పేరు మురళీకృష్ణ. నేను బ్లూ ఫ్లవర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్స్, అయోధ్య నగర్, విజయవాడలో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్. ఈ హాస్పిటల్లో నేను సోమవారం నుంచి శనివారం దాకా పొద్దున 10 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్లినిక్లో ఉంటాను. ఇప్పుడు మనం ఆస్తమా గురించి మాట్లాడుకుందాం. ఉబ్బసం వ్యాధి ఈ సీజన్లో చాలా ఇంపార్టెంట్. వింటర్ ఎక్సాసర్బేషన్స్ ఉంటాయి. ఉబ్బసం వ్యాధి అంటే ఏంటి? ఉబ్బసం వ్యాధిలో ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న బ్రాంకియోల్స్ అంటాం. అంటే మనకి ట్రెకియా, మనం పీల్చుకున్న గాలి ట్రెకియాలోంచి వెళ్ళి 2 లంగ్స్లోకి డివైడ్ అయ్యి చిన్న చిన్న నాళాల ద్వారా లంగ్స్లోని ఆఖరి పార్ట్లోకి వెళ్ళి అక్కడ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అయ్యి మనం బయటికి గాలి వదిలేసినప్పుడు ఆ చిన్న చిన్న నాళాల్లోంచి బయటకు వచ్చి మనం ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదిలేస్తాం. ఈ ఉబ్బసం వ్యాధిలో ఆ నాళాలు సన్నగా ఉండే బ్రాంకియోల్స్లో, ట్రెక్యూల్స్లో అవి కుచించుకుపోయి స్పాజం, దానిలో ఉండే మజిల్ స్పాజంలోకి వెళ్ళి అవి మూసుకుపోతాయి. అలాగే సెక్రీషన్స్ ఎక్కువై అవి బ్లాక్ అవుతాయి. ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్న పిల్లలకి లోపలికి గాలి సరిగ్గా తీసుకోలేరు. లోపలికి వెళ్ళిన గాలి పూర్తిగా బయటికి రాదు. వాళ్ళు ఆయాసపడతారు, డొక్కలు ఎగరేస్తారు. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ట్రెకియల్ టగ్ అంటాం. అంటే ఈ పార్ట్లో గుంట పడుతూ ఉంటుంది లోపలికి. అంటే వాళ్ళ గాలి సరిగ్గా పీల్చుకోవడానికి కుదరక ఇబ్బంది పడి శరీరంలో గాలి పీల్చుకోవడానికి వాడే మజిల్స్ అన్నీ యాక్టివ్ అయిపోయి అయినా సరే వాళ్ళ గాలి అందక ఆయాసపడుతూ ఉంటారు. ఒకప్పుడు ఉబ్బసం వ్యాధికి ట్రీట్మెంట్ పిల్లల్లో అంత తేలిగ్గా అందేది కాదు. అవేర్నెస్ లేదు, ఫెసిలిటీస్ లేవు. కానీ ఈ రోజుల్లో ఇట్స్ ఫ్రీలీ అవైలబుల్. ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. ఎమర్జెన్సీ మేనేజ్మెంట్కి పర్సనల్ డాక్టర్స్ కానీ హెల్త్ కేర్ సెటప్ కానీ ఫుల్లీ గేడర్. సో ఉబ్బసం వ్యాధి గురించి ఈ రోజుల్లో తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఉబ్బసం వ్యాధి ఎమర్జెన్సీ అండ్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్లో కూడా దారితీస్తుంది. అందుకే తొందరగా ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళి రైట్ ట్రీట్మెంట్ ఇస్తే సివియర్ కేసెస్, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోగలం. సో ఎట్లా గుర్తిస్తాం దాన్ని? పిల్లలు ఉబ్బసం వ్యాధి ఉన్న పిల్లలకి నార్మల్గా దగ్గులు, జలుబులు వచ్చినప్పుడు కొంతమంది పిల్లలకి అది ఛాతీలోకి వెళ్ళి పిల్లి కొత్తలాగా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ పెట్టుకోవాలి. దాన్ని వైరల్ ఇండ్యూస్డ్ వీజ్ అంటాం. దానికి 2 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆస్తమా, ఉబ్బసం అని లేబుల్ పెట్టాం. సహజంగా 2 years అండ్ అబోవ్ వరకు వీ డోంట్ లేబుల్ ఇట్. 2 years నుంచి 5 years లోపు ఫిజికల్గా కనిపించే లక్షణాలన్నీ ఒకటే. ఆస్తమా లాగా ప్రజెంట్ చేసే కొన్ని కండిషన్స్ ఉంటాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆస్తమా అని మనం ఫాలో అప్ చేసుకుంటే కానీ నిర్ధారించాం. ఒక లేబుల్ పెట్టడం, ఒక పేరు వచ్చేసిన తర్వాత ఆ పేరు తీయటం కష్టం. అందుకే లేబుల్ చేసే ముందు గెట్ ఇట్ ప్రాపర్లీ రివ్యూడ్ బై ఎ పీడియాట్రిషియన్ దగ్గర చూపించుకుని, దగ్గరున్న పీడియాట్రిషియన్ దగ్గర ఫాలో అప్ చేసుకుని ఇది ఆస్తమా, ఉబ్బసం లాగే ఉంది అని కన్ఫర్మ్ చేసుకుంటే కానీ లేబుల్ పెట్టకూడదు. లేబుల్ వచ్చిన తర్వాత దాని ట్రీట్మెంట్ మైల్డ్ డిసీజా, మోడరేట్ డిసీజా, సివియర్ డిసీజా, లక్షణాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి ప్రతి అటాక్కి మైల్డ్ అటాక్, మోడరేట్ అటాక్, సివియర్ అటాక్. సివియర్ అటాక్ ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతే లైఫ్ థ్రెటనింగ్. అంటే అసలు గాలి పీల్చుకుంటే లంగ్స్లోకి గాలే వెళ్ళట్లేదు, మొత్తం ఊపిరితిత్తులు మూసుకుపోయాయి. దట్ ఈస్ వెరీ లైఫ్ థ్రెటనింగ్. మనకి నార్మల్ ఆస్తమాలో పిల్లి కోతలు, అలాగే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ట్రెకియల్ టగ్ అంటాం, అలాగే డొక్కలు ఎగరేస్తారు. ఈ లక్షణాలన్నీ మైల్డ్ టు మోడరేట్లో ప్రామినెంట్గా కనిపిస్తాయి. సివియర్లో అసలు గాలే లోపలికి పోవట్లేదు. సో డొక్కలు ఎగరేటాలు మీకు ఏమీ కనిపించవు. పిల్లలు కంప్లీట్గా ఊపిరితిత్తుల్లో గాలి వెళ్ళకపోతే బీపీ డ్రాప్ అయిపోయి గాలి అందక, ఆక్సిజన్ అందక సివియర్ అటాక్, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్లోకి వెళ్తారు. ఆ స్టేజ్కి వెళ్ళక ముందే మీరు ఎర్లీగా డాక్టర్ కానీ దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి కానీ తీసుకువెళ్తే లేట్ అండ్ సివియర్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేయగలుగుతారు. ఆస్తమా ఈజ్ ఎ కామన్ కండిషన్. ఇది సీజన్ ట్రిగ్గర్స్ మారతాయి. సమ్మర్లో పుప్పొడి, పోలెన్ వల్ల ట్రిగ్గర్స్ ఉంటాయి.
అలాగే వింటర్లో దగ్గులు జలుబులు వచ్చి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ట్రిగ్గర్స్ ఉంటాయి. కోల్డ్ వెదర్ వల్ల ట్రిగ్గర్స్ ఉంటాయి. అలాగే స్మోక్, సిగరెట్ స్మోక్ కానీ, టొబాకో స్మోక్ కానీ, లేకపోతే స్మాగ్ మంచు వీటి వల్ల కానీ, లేకపోతే ఎనీ అదర్ స్మోక్, ఈ కట్టెలు కాల్చిన ఏ స్మోక్ పీల్చినా దాని నుంచి లంగ్స్ లోపల ఇరిటేషన్ మొదలై ఆ సెక్రీషన్స్ ఎక్కువై బ్లాక్ అయ్యి నాళాలన్నీ మూసుకుపోయి బ్రాంకియల్స్ అన్నీ మూసుకుపోయి ఆస్మా అటాక్ రావచ్చు. ఇది అవుట్డోర్ గురించి మాట్లాడాం. అలాగే ఇంట్లో కుక్కలు పిల్లులు పెంచుకునే వాళ్ళకి యానిమల్ డాండర్, వాటి చర్మం వాడి బాడీ మీద ఉండే హెయిర్ కొంతమందికి దానివల్ల ట్రిగ్గర్ అవుతుంది. కొంతమందికి కొన్ని రకాల ఫుడ్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది. సో కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది. వీటన్నిటిలో ఇంకొక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది హౌస్ డస్ట్ మైట్ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఉండే డస్ట్ కానీ, డస్ట్ మైట్ కానీ, దుప్పట్లు దిళ్ళు ఇవి రెగ్యులర్గా క్లియర్ చేసుకుని ఎండలో వేసుకుని మా గలీబులోని మార్చుకోకపోతే జరిగేది. సో మనం ఎక్కువ టైం ఇంట్లోనే స్పెండ్ చేస్తాం. సో ఇంట్లో ట్రిగ్గర్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని అవి ప్రివెంట్ చేస్తే అటాక్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అలాగే సివియర్ అటాక్స్ని మైల్డ్ అటాక్లోకి మార్చుకోగలం.